ఆరుగాలం కష్టించి పండించిన పొగాకును అమ్ముకోవటానికి రైతులు అవస్థలు పడుతున్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పిన కూటమి సర్కార్ రైతులకు మొండి చేయి చూపుతోంది. ఆశపడి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువెళితే నాణ్యత లేదన్న సాకుతో రైతులను తిరిగి పంపించేస్తున్నారు. దీంతో దిక్కుచోచని స్థితిలో ఉన్నారు రైతులు. మెసేజ్లు పెడితేనే తెనాలికి పొగాకుకొచ్చామని, ఇప్పుడు కొనటం కుదరదని చెప్తున్నారంటూ బాపట్ల జిల్లా కారంచేడు, చీరాల ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు అన్నిటి కాదు, మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము అంత పండించి మేము ఇక్కడికి తీసుకొచ్చి యాటికి తీసుకొచ్చి మేమేం చేసుకోవాలి సార్? మేమైతే ఇంటికి తీసుకెళ్ళము, ఇక్కడే తగలబెడతాం సార్. ఇక్కడికి తీసుకొచ్చుకోమన్నారు తెనాలి, తీసుకొచ్చుకున్నాం సార్. తీసుకొచ్చుకుంటే 24 చెక్కులు తీసుకొచ్చుకుంటే మొత్తం అన్నీ సిఆర్ చేశారు సార్. మేమేం చేయాలి? ఇప్పుడు చెక్కుకి 300 బాడిగ పెట్టాం సార్, బాడిగ అయింది. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ బాడిగ కట్టాలి కదా సార్. మేము పనికిరావు సార్, అసలు మేమేం తీసుకెళ్ళి మేమేం చేయలేము అసలు. సొసైటీ వాళ్ళు అసలు ఏ సమాధానం చెప్పట్లేదు సార్. మేమేం చేయాలి? మాకు ఈ పొగాకు రైతులు అల్లాడిపోతున్నాం. ఇక్కడికి వచ్చినాక అసలు ఈ సిఆర్ అంటున్నారు సార్, ఆకు బాగులేదు. ఈ గేడేం చీరాల్లో మాత్రం 6000 కన్ఫామ్గా వేసుకున్నారు. ఇక్కడికి వచ్చేలేక మాత్రం మాకు వద్దు అంటున్నారు. ఇక్కడ దించినందుకు 110 రూపాయలు చొక్కి, ఇక్కడ దించే 110 రూపాయలు, టాటర్కి 200. అసలు ఇప్పుడు 1000 రూపాయలు చొక్కి మాకు కూలి అవుతుంది. సచివాలయం వాళ్ళు మెసేజ్లు పెట్టి తినాలి పలానా చాటకు తీసుకుపోండి అని చెప్పారు. తీసుకొస్తే రాత్రి అన్నం కూడా లేకుండా దోమల్లో పడుకుంటే తెల్లారిన తర్వాత ఈ పని అయిపోయింది.